గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మినీ బంగ్లాదేశ్ పైకి 60 బుల్డోజర్లు 60 డంపర్లతో దూసుకెళ్లాయి. రాత్రింబవళ్లు పనిచేసి ఇళ్ల నేలమట్టం అక్రమార్కుల భరతం పట్టారు. అంత పెద్ద ఎత్తున చందోలా సరస్సు ప్రాంతంలో బంగ్లాదేశీలు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీలకు ఇల్లు ఎలా సాధ్యమైంది, ఆధార్ కార్డులు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలకు సమాధానం వెతక దొరికిన సమాధానం లల్లా బిహారీ అలియాస్ మెహబూబ్ పఠాన్. ఈ ఒక్కడే అహ్మదాబాద్ లో మినీ బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి కర్త, కర్మ, క్రియ. ఎవరి లల్లా బిహారీ ఏం చేశాడు? పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు విధించింది. భారతదేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో తనిఖీలు చేయగా నకిలీ పత్రాలతో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 800 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించారు. వారికి చందోలా సరస్సు ప్రాంతం అడ్డాగా మారినట్టుగా తేలింది. అక్కడే నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో వారిపై గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చందోలా సరస్సు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. 60 బుల్డోజర్లతో రాత్రింబవళ్లు ఇళ్లను కూల్చివేశారు. దాదాపు 3000 ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో అహ్మదాబాద్ లోని మినీ బంగ్లాదేశ్ పై చర్చ జరిగింది. ఇంతమంది ఎలా వచ్చారు, ఎలా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అనే సందేహాలు మదిలో మెదిలాయి. అందుకు సమాధానంగా లల్లా బిహారీ అలియాస్ మెహబూబ్ పఠాన్ పేరు వినిపించింది. పోలీసుల దర్యాప్తులో మినీ బంగ్లాదేశ్ వెనుక లల్లా బిహారీ ఉన్నట్టుగా తేలింది. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అక్రమంగా బంగ్లాదేశీయులకు లల్లా బిహారీ ఆశ్రయం కల్పించాడు. చందోలాలో అక్రమంగా నివసించేందుకు ఒక్కో వ్యక్తి నుంచి 3 నుంచి 3.5 లక్షలు వసూలు చేసేవాడు. 1.5 లక్షల నుంచి 2 లక్షలు తీసుకుని నకిలీ ఆధార్ కార్డులు సృష్టించేవాడు. గుడిసెలకు నెలకు 5,000 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నాడు. రిక్షా వాహనాల పార్కింగ్ కు 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు వసూలు చేసేవాడు. అతను ప్రతి నెల అక్రమ బోరింగ్ ద్వారా నీటిని అందించడం ద్వారా డబ్బు సంపాదించాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం చేయించి అక్రమ ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్లు కూడా తేలడం లల్లా బిహారీ ఆకృత్యాలకు అద్దం పడుతోంది. మే 2వ తేదీన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లల్లా బిహారీ అలియాస్ మెహబూబ్ పఠాన్ ను అరెస్టు చేశారు. అతన్ని విచారించగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లల్లా బిహారీకి 4 భార్యలు, 4 భార్యలకు 4 ఇళ్లున్నాయి. వాటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించి వీరి ఇళ్ల నుంచి 9.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలు, డబ్బులు లెక్కించే యంత్రం కూడా దొరికాయి. లల్లా బిహారీకి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అనేక రహస్య స్థావరాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. లల్లా బిహారీ అక్రమంగా సంపాదించిన డబ్బును తన మొదటి భార్య ఇంట్లో దాచేవాడు. ఈ స్కామ్ లో కేవలం లల్లా బిహారీ మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా పాత్రుంది. బిహారీతో పాటు అతని కుమారుడు ఫతే, మరొక వ్యక్తి కలు మొమిన్ కూడా ఇదే పని చేసేవారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. దేశ భద్రత ఆలోచించకుండా బంగ్లాదేశీయులకు ఇండియాలో స్థావరం కల్పించి కోట్లు సంపాదించిన లల్లా బిహారీని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.